ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు. కేవలం లోకేష్ రచించినటువంటి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. మీరు రేపు బిల్ గేట్స్ గారిని తీసుకొని వస్తే ఏముంది, లేకపోతే ఇంకొకరిని తీసుకొస్తే ఏముంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు, పరిస్థితులు రాజ్యాంగం బద్ధంగా నడవనప్పుడు ఎంతమంది హేమీలు తీసుకొని వచ్చినా ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉంది. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకోండి, మీ పరిపాలన తీరు మార్చుకోండి, మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ తాలూకా కక్ష సాధింపు విధానాన్ని మార్చుకోండి. పరిపాలన మీద దృష్టి పెట్టండి, పేదలకు ఇస్తాననేటువంటి సంక్షేమం మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఇలా దాడులు చేయడం, కొట్టడం, పెట్రోల్ బాంబులు విసరడం, ఇవన్నీ చేసి ఇదేదో రాజకీయంగా మనం ఏదో లబ్ధి పొందడం అనుకుంటే మీ అమాయకత్వం. ఆయన మొన్న జైల్లో వచ్చి తగ్గేదిలే అని చెప్పి సైగ చేసినందుకు దాని మీద అసెంబ్లీలో చర్చ. ఏం అర్థం ఉందా? దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? సో ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల పట్ల మీ తాలూకా ఆలోచన విధానాన్ని మరచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో పేదవాడికి మంచి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రావాలని చెప్పి, చివరిగా దేవుడితో కూడా మీరు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో రోజు చూపించేటువంటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, సోకాల్ టీం అందరికీ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం.